తాళపత్రాలు. ఇప్పుడంటే రాయటానికి పేపర్లు, పెన్ను ఉన్నాయి, కానీ ప్రాచీన కాలంలో అవేవీ ఉండేవి కావు. మరి అన్ని పురాణాలను, కావ్యాలను ఎలా రాశారు ఋషులు అంటే తాళపత్రాల మీద. అలా అని తాటి చెట్టు ఆకులను ఇలా తెంపి అలా వాటి మీద రాయటం అన్నది అయ్యే పని కాదు. రాయటానికి అనువుగా తాటి ఆకులను ముందు తాళపత్రాలుగా మార్చుకోవాలి. ఇది చాలా కష్టమైన పని. ఆ పనిని ఆ కాలంలో ఎలా చేసేవారో తెలుసుకోవటం అన్నది చాలా ఆసక్తికరమైన విషయం. అది ఎలాగో చూద్దాం. భూలోక కల్పవృక్షం అయిన తాటి చెట్టు ఆకులు తాళపత్రాల తయారీకి ఉపయోగపడే ముడిసరుకు. 1 మీటర్ పొడవుతో పొరలు పొరలుగా ఉండే ఆకులను సేకరించి శుభ్రపరిచి నీడలో ఎండబెట్టి ముందు వాటిని తాటి రేకులుగా తయారు చేస్తారు. ఆ తర్వాత అవి మెత్తగా అవటానికి వాటికి నువ్వుల నూనెను దట్టంగా రాసి ఎండబెట్టి మట్టిలో కానీ ఇసుకలో కానీ 15 రోజుల పాటు ఉంచుతారు. తర్వాత బయటికి తీసి శుభ్రపరిచి ఆకులను చెదలపట్టకుండా వాటికి పసుపు రాస్తారు. సన్నగా మృదువుగా మారటానికి పసుపు వేసిన వేడి నీళ్లలో ఉడికిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆరబెడతారు. ఇలా చేయటం వల్ల 100 సంవత్సరాలైనా ఆకు పాడు కాదు. తాళపత్రాలు ఇలా తయారైన తర్వాత అన్నీ కలిపి ఒక దగ్గర కట్టడం కోసమని మధ్యలో కానీ ఒక పక్కన కానీ ఒక రంధ్రం చేస్తారు. ఇలా తయారైన తాళపత్రాల మీద రాయటానికి సున్నితమైన మొనగలిగిన గంటాన్ని ఉపయోగిస్తారు. మునివేళ్లతో కాక ఈ గంటాన్ని పిడికిలతో పట్టుకోవాలి. ఒక్కో ఆకు మీద 2 వైపులా కలిపి 4 లేక 5 పద్యాలు రాయొచ్చు. అయితే రాయగానే ఆకు మీద అక్షరాలు కనిపించవు. కొబ్బరి చిప్పలు, గడ్డి కాల్చగా వచ్చిన నల్లటి బూడిదను రాసి ఒక వస్త్రంతో తుడిస్తే అప్పుడు కనిపిస్తాయి. ఇది తాళపత్రాల తయారీ, వాటి మీద రాసే విధానం. ధన్యవాదాలు.